నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సార్ అయితే జ్యోతిష్య శాస్త్రంలో నార్మల్ జ్యోతిష్య శాస్త్రం గురించి విన్నాము. సాంప్రదాయ జ్యోతిష్యానికి మీ తంత్ర జ్యోతిష్యానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారండి? అలాగే సాంప్రదాయ జ్యోతిష్యంలో పండితులు ఉన్నారు, సో దానికి దీనికి తేడా ఏంటి? మీరు మామూలు జ్యోతిష్యము అన్నారు. మామూలు జ్యోతిష్యము అనేది ఒకటే ఏం లేదండి. కృష్ణమూర్తి పద్ధతిని కేపీ సిస్టమ్ అని ఒకటి ఉంది, సాంప్రదాయ జ్యోతిష్యం ఉంది, మరి ఇంకా భృగునాడి, భృగు సంహిత ఇటువంటి ఎన్నో గ్రంథాలు, ఎన్నో విధానాలు ఉన్నాయి. కానీ తంత్ర జ్యోతిష్యం అనేది మొట్టమొదటిగా తెలుగు రాష్ట్రాల్లో నా ద్వారా వింటున్నారు అందరూ. అసలు తంత్రము అంటే ఏమనేది మనం మొట్టమొదటి మాట్లాడుకుంటే ఈ జ్యోతిష్యం అనేది ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మన ఇంట్లో మనము కార్యక్రమాలు, చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటాం. సీమంతము, నామకరణము, ఇంకేదైనా ఫంక్షను, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఆ త్వరగా తంతు ముగించేయండి అమ్మా, ఒక పని అయిపోతుంది అంటారు. ఇవన్నీ చిన్న చిన్న కార్యక్రమాలే తంతు అంటారు. ఇప్పుడు నేను తంత్రము అంటాను. తంత్రము అంటే కొన్ని వస్తువులతో, కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలతో చేసి మనం కొంత రిలాక్స్ అయ్యే విధానమే తంత్రము. దీన్ని మేము జ్యోతిషానికి అన్వయించి ఆ తంత్ర విధాన మార్గాల ద్వారా వాళ్ళకు సులభంగా గ్రహానుకూలతలను ఎలా పొందవచ్చో నేర్పించేదే తంత్ర జ్యోతిష్యం. తాంత్రికం అని ఒకటి ఉంది. ఈ తాంత్రికము అంటే అది క్షుద్ర విద్యలకు సంబంధించిన విద్య. అఘోరీలు అంటారు. తాంత్రికము వేరు, తంత్రము, తంత్రము, తాంత్రికము, ఇవి స్టెప్స్. ఈ తాంత్రికము అంటే నిర్జన ప్రదేశాల్లో అమావాస్య అర్ధరాత్రి పూట, మరి నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో చేసేటువంటి ఒక వాటిని బ్లాక్ మ్యాజిక్స్ అని కూడా అంటారు. ఆ టైప్ ఆఫ్ విద్యలన్నింటినీ తాంత్రిక విద్యలు అంటారు. ఇక్కడ తంత్రము మాత్రమే, తాంత్రికము కాదు, తంతు కాదు. గ్రహానుకూలతలను సులభంగా మనకు అనుకూలంగా మార్చుకోగలిగిన విధానమే తంత్ర జ్యోతిష విధానం. కాబట్టి ఇక్కడ వచ్చి భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. భయపడే విధంగా ఎటువంటి కార్యక్రమం ఉండదు. ఈ తంత్ర జ్యోతిష విధానాలను అనుసరించిన వాళ్ళు తక్షణమే ఆనందాన్ని పొందడము, తక్షణమే వాళ్ళకు ఒక ధైర్యం రావడము, తక్షణమే వాళ్ళకు ముందుకు నడవడానికి ప్రకృతి అనుకూలంగా మారడం జరుగుతుంది. కాబట్టి తక్కన జ్యోతిష విధానాలు ఎలా ఉన్నాయో మేము పట్టించుకోము. మా జ్యోతిష విధానం మమ్మల్ని అనుసరించిన వాళ్ళకు ఈ తంత్ర మార్గాలు, వాళ్ళ యొక్క తంత్ర దేవత నిర్ణయం ఉంటుంది జాతకంలో. ఏ దేవతను ఆరాధిస్తే వీళ్లకు వెంటనే ఫలితం వస్తుంది. అందరూ అన్ని గుళ్ళకు వెళ్తారు. వీళ్ళు వెళుతున్నటువంటి దేవతల దగ్గర వీళ్ళకి అనుమతి ఉండదు. అనుమతి లేని కూడా వీళ్ళు అప్లికేషన్ పెడుతుంటారు. నేను ఇప్పుడు 6 నెలలుగా ఆ గుడికి వెళ్తున్నాను, నాకేమీ లేదంటే అక్కడ అనుమతే లేదు. ఎక్కడ ఏ దేవత దగ్గర అనుమతి ఉంది అంటే ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు నేను ఒక సామాన్య భక్తురాలుగా ఒక గుడికి వెళ్తాను, నాకు కష్టం వచ్చింది, ఒక గుడికి వెళ్తాను, బట్ ఈ గుడిలో అనుమతి ఉంది, ఈ గుడిలో అనుమతి లేదు అనేది ఎలా? అది మీకు తంత్ర జ్యోతిష్యం తెలియదు కాబట్టి మీకు తెలియదు. తంత్ర జ్యోతిష్యం తెలుసుకుంటే దేవత నిర్ణయం మీ జాతకంలో తెలుస్తుంది. అంటే నాకు ఏ దేవత అనుగ్రహం ఉన్నది అనేది కూడా తంత్ర జ్యోతిష్యంలో ఉంటుంది అని చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు తద్దేవత ఆరాధన చేయడం వల్ల మీకు వెంటనే ఫలితాలు కలుగుతాయి, మీకు మార్పులు ప్రారంభమవుతాయి, మనశ్శాంతి ప్రారంభమవుతుంది. ఆ సూచనలన్నీ ప్రకృతి పరంగా తెలుస్తాయి. తంత్రదేవత నిర్ణయము, కొన్ని వ్యక్తిగత పరిహారాలు కొన్ని ఉంటాయి, మీకు మీరుగా చేసుకోవాలని పరిహారాలు, అవి సులభంగానే చేసుకోవచ్చు, వాటిని సూచిస్తాము. అదేవిధంగా మీకు ఇంకా తంత్ర పరిహారాలు కొన్ని ఉంటాయి. వ్యక్తిగత పరిహారం, తంత్ర పరిహారం, అది మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తే కూడా ఎవరికి అర్థం కాదు. అంటే మీరు నార్మల్ గా సాంప్రదాయ జ్యోతిష్యం లాగే మనిషి యొక్క జాతకాన్ని చూస్తారు. వ్యక్తిగత జాతకాన్ని చూసినప్పుడు దేవత నిర్ణయం తెలుస్తుంది. జాతకాన్ని చూసి గ్రహం యొక్క బలాబలాలు చూస్తాము. ఆ గ్రహము బలం కావాలంటే ఏ దేవత దగ్గరికి వెళ్తే గ్రహం బలం మనకు వస్తుంది. వ్యతిరేకతలు ఇప్పుడు మనకు కలిసి రాని వస్తువు కొన్ని విషయాలు ఉంటాయి, వాటిని విస్మరించాలి. కలిసి వచ్చే విషయాలు ఉంటాయి, వాటిని స్వీకరించాలి. కలిసి రాని దాన్ని స్వీకరిస్తూ కలిసి వచ్చేదాన్ని విస్మరిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? పాజిటివిటీ రాదు. దాన్ని ఖచ్చితంగా మార్కింగ్ వేసి మేము 20 to 30 పాయింట్స్ మనం మార్కింగ్ వేస్తాం ఒక జాతకంలో. ప్రతి ఒక్కరికి నిర్జీవము అనేటువంటి ఒక నక్షత్రం ఉంటుంది. నిర్జీవం అంటే ఏంది? ప్రాణం లేదని అర్థము. 27 నక్షత్రాల్లో సూర్యగ్రహము 26 నక్షత్రాల పైన కాంతిని ప్రసరింపజేస్తుంది. ఒక నక్షత్రం పైన ప్రసరింప చేయలేదు. ఏ నక్షత్రం పైన సూర్యకాంతి పడదో అది నిర్జీవ నక్షత్రం. ఆ నక్షత్రం సంబంధించినటువంటి వ్యక్తో లేదా స్త్రీయో, భార్య కానీ భర్త కానీ వస్తే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ నిర్జీవంగానే ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ సంసారంలో ఎన్నో సమస్యలు వస్తాయి. విడిపోయేదే పరిష్కారం అనే పరిస్థితికి వస్తారు. ఎందుకంటే ఆ నిర్జీవ నక్షత్రంలో వాళ్ళు ఇదయ్యారు. అదే ఒక స్త్రీకి పంచమ స్థానంలో నిర్జీవం వచ్చింది అనుకోండి, పిల్లలు పుట్టరు. నిర్జీవం అని తెలిసిపోయింది. ఒక వ్యక్తికి వృత్తి స్థానం నిర్జీవం అవుతుంది. ఎన్నో ఉద్యోగాలు చేసినా అతనికి వృత్తి సెట్ కాదు. ఇప్పుడు అలాంటి సమస్యలన్నిటికీ మీ దగ్గర పరిహారం ఖచ్చితమైన పరిష్కారం చూపిస్తాము.
ఇక్కడ వైనాశకం అని ఇంకోటి ఉంటుంది, అంటే వినాశనం అని అర్థము. ఈ వినాశనం అనేది ఒక నక్షత్రం కలిగిస్తూ ఉంటుంది. ఆ నక్షత్రం సంబంధించిన గ్రహము వినాశాన్ని కలిగిస్తుంది. ఆ గ్రహంతో కలిసిన ఏ గ్రహమైనా వినాశాన్ని కలిగిస్తుంది. అది ఏ నక్షత్రము, అటువంటి వ్యక్తితో వీళ్ళు కలిసి పార్ట్నర్షిప్లో బిజినెస్ చేశారనుకోండి, నష్టపోతారు. వినాశ నక్షత్రంలో వీళ్ళు కలిశారు, ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం ఒకటి ఉంటుంది. అటువంటి వ్యక్తి వాళ్ళకు భార్యగాను పిల్లలుగా పుట్టితే కూడా వాళ్ళ వల్ల ఎక్కువ ఖర్చులు ఉంటాయి. కొంతమంది హాస్పిటల్కే పెడేస్తూ ఉంటారు. ఇట్లా ఆ ధన నష్టం మాత్రం కలుగుతూ ఉంటుంది వాళ్ళకు. ఇవన్నీ మేము గుర్తిస్తాం. తర్వాత వచ్చేకాడికి ఇంకా జాతకంలో నిత్యము వైనాశకం వినాశనం అయిన తర్వాత అవయోగి, ఒక గ్రహం అవయోగం కలిగిస్తూ ఉంటుంది. ఆ గ్రహం యొక్క పని అవయోగం ఇవ్వడమే. అవయోగి సంబంధించినటువంటి అధిష్టాన దేవత దగ్గరికి వెళ్ళిపోతే ఏమవుతుంది, వీళ్ళకు ఆ గ్రహానికి అధిష్టాన దేవత వీళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు అక్కడ పోయి. కానీ అయినా అనుమతి రాదు. బాధకాధిపతిని ఒక గ్రహం ఉంటుంది, అది బాధించడానికే ఉంటుంది. ఇలా మా తంత్ర జ్యోతిష్యంలో వీటిని మార్కింగ్ చేసి సులభ రీతిలో ఎవరికి వాళ్ళు చేసుకునే విధంగా. ఇక్కడ హోమాలు ఉండవు, యజ్ఞాలు ఉండవు, 48 రోజులు లేదంటే 6 నెలలు గుడి చుట్టడాలు చెప్పము. తర్వాత వచ్చేకాడికి నవరత్నాలు చెప్పము, యంత్రాలు చెప్పము. అవన్నీ మేము నమ్మము. వాటికి శక్తి ఉంది, కానీ అవి ఖచ్చితంగా చేసేటువంటి శక్తి సామాన్యులకు లేదు. కాబట్టి సులభతరంగా పరిష్కారాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు అష్టకర్మలు ఉంటాయి, 8 కర్మలు. అంటే అష్టైశ్వర్యాలు అష్టదరిద్రాలు. ఐశ్వర్యాలు లేకపోతే ఏముంటాయి, కష్టాలే ఉంటాయి. వాటిని మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకుంటే ఏం చేయాలి, తంత్ర జ్యోతిష విధానంలో మేము ఫార్ములా చూపిస్తాము. ఆ తర్వాత మేమేమి చేసేది ఏమి ఉండదు, ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. మేము దారి చూపిస్తాం, ట్రాఫిక్ పోలీస్ లాగా. వెళ్ళవలసింది వాళ్ళే, వెళ్ళకపోతే మాకు సంబంధం లేదు. అది ఇలా ఉంటుంది తంత్ర జ్యోతిష్యం. కాబట్టి వినడానికి అలా అనిపించినా కానీ ఒకసారి మా దగ్గర జాతకం చూసుకున్న తర్వాత వాళ్ళు పొందే ఆనందానికి అవధులు ఉండదు, ధైర్యం వస్తుంది. వాళ్ళ జీవితానికి రూట్ మ్యాప్ చూపించి వదిలేస్తాం. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటాయి అంటారు మీ దగ్గర? అంతే మేడం, ఖచ్చితంగా. ఇప్పుడు మీరు వింటున్నారు, నేను చెప్తా ఉంటే ఎలా ఉంటుంది ఈ తంత్ర జ్యోతిషం అనేది. ఏ దేవత దగ్గర వెళితే మనకు అనుమతి ఉంటుందో, అనుమతి ఉన్న దగ్గరికి వెళ్తే సిగ్నేచర్ పడుతుంది. మనం ఒక ఆఫీసర్ దగ్గర మనకు అవసరం ఉంటే సంబంధం ఆఫీసర్. మీరు చెప్పినట్టు సాంప్రదాయ జ్యోతిష్యానికి తంత్ర జ్యోతిష్యానికి డిఫరెన్స్ ఏంటి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం.